మరి ఈ మధ్యకాలంలో మీ అందరికీ సుపరిచితులైనటువంటి మధు గారు సహోదరులు మరి ఈ ప్రాంతంలో నడిపిస్తూ ఉన్నారు. వారిని దేవుడు ఆశీర్వదించి దేవుని యొక్క చేతులలో బలమైనటువంటి సాధనములుగా వాడబడుతున్నారు. మరి ఈ ప్రాంతంలో దేవుని వాక్యాన్ని నేర్చుకోవడమే కాకుండా అనేక ప్రాంతాలకి వెళ్ళి స్కూల్ ఆఫ్ ప్రీచింగ్లో కూడా మధు గారు ఆయన యొక్క దేవుని యొక్క వాక్యాన్ని జాగ్రత్తగా నేర్చుకుని ఇప్పుడు అనేక మందికి దేవుని యొక్క వాక్యాన్ని బోధించేవాడిగా ఉన్నారు. మరి వారిని ఆ విధంగా దీవించడాన్ని బట్టి మరి ఈ సంఘాన్ని ఇంకా అనేకమైనటువంటి సంఘాలని నడిపించడానికి అభివృద్ధి పరచడానికి దేవుడు రంపచోడవరంలో క్రీస్తు సంఘ డైరెక్టర్ డాక్టర్ బి జానరత్నం గారి ఆధ్వర్యంలో, అలాగే తుని చర్చెస్ ఆఫ్ క్రైస్ట్ డైరెక్టర్ ఎన్ సాల్మన్ రాజు గారి ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమాలన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. మరి దేవుడు వారిని ఆశీర్వదించి వారి చేతుల మీదుగా అనేక మంది దేవుని యొక్క వాక్యాన్ని వినడానికి, సంఘాలు అభివృద్ధి పరచబడడానికి, క్షేమాభివృద్ధి కలగడానికి దేవుడు వారికి ఇచ్చినటువంటి సౌజన్యం బట్టి దేవునికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు వందనములు తెలియజేస్తూ ఉన్నాను. ఈ సందర్భంలో ఈ యొక్క మందిరాన్ని లేదా క్రీస్తు సంఘముగా కూడుకోవడానికి ఏర్పరచుకున్నటువంటి ఈ భవనాన్ని తమ హస్తముల మీదుగా ప్రారంభించినటువంటి డాక్టర్ బి జానరత్నం గారు తమ యొక్క అమూల్యమైనటువంటి సందేశాన్ని ఈ యొక్క భవన ప్రారంభాన్ని బట్టి, నిర్మాణాన్ని బట్టి, మరి వారు చేస్తున్నటువంటి వ్యయ ప్రయాసాన్ని బట్టి దృష్టించుకొని మరి దేవుని వాక్యములో వారు ఏ విధంగా ఎదగాలి, ఇంకా ఎంతగా అభివృద్ధి చెందాలి అనేటువంటి విషయాలన్నింటినీ కూడా తెలియజేస్తూ వారు మీకు కొద్ది విషయాల్ని మరి తమ ప్రసంగంలో తెలియజేయవలసిందిగా కోరుచున్నాను. ఐ వెల్కమ్ డాక్టర్ బి జానరత్నం గారు. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు మావయ్యకు అనగా సల్మాన్ రాజయ్య గారికి, మా చిన్న శిర్వచన గారికి ప్రత్యేకమైనటువంటి వందనాలు. స్థానిక సంఘ బోధకులు వారికి, వారి కుటుంబమునకు నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. స్థానిక సంఘానికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. స్థానిక సంఘము రెండు విధాలుగా నాకు తెలుసు. అదేంటంటే స్థానిక సంఘం బాగా పాటలు పాడుతుంది, నిజమే కదా, బాగా పాడతారు మీరు అందరూ. ఇంకో బాగా తెలుసు నాకు, స్థానిక సంఘంలో పిల్లలు ఎక్కువ అల్లరి చేస్తారు. ఈ రెండు తెలుసు నాకు. కాబట్టి ఇప్పటికి ఆలస్యమైంది కనుక మరి రెండో అంశం పిల్లలందరూ అల్లరి చేయకుండా మీరు ఉన్నట్లయితే కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని మనం మాట్లాడుకుందాం. ఎఫెసీ పత్రిక అపోస్తలుడైన పౌలు రాసినటువంటి ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయము 16వ వచనం. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయము 16వ వచనం. ఆయన శిరస్సు అయినాడు, ఆయన నుండి సర్వ శరీరము చక్కగా అమర్చబడి తనలోనున్న ప్రతి అవయవము తన పరిమాణము చొప్పున పని చేయుచుండగా ప్రతి కీలు వలన కలిగిన బలము చేత అతుకబడి ప్రేమయందు తనకు క్షేమాభివృద్ధి కలిగినట్లు శరీరమునకు అభివృద్ధి కలుగజేసుకొనుచున్నది. అపోస్తలుడైనటువంటి పౌలు ఎఫెసీ పత్రిక రాస్తూ ఎఫెసీ పత్రికలో ఉన్నటువంటి 6 అధ్యాయాలలో 3 అధ్యాయాలు ప్రభువారు సంఘానికి ఏం చేశాడో రాస్తున్నట్లయితే
4వ అధ్యాయం నుంచి 6వ అధ్యాయం వరకు సంఘము ప్రభు కొరకు ఏం చేయాలా అనేటువంటిది రాయబడింది. కాబట్టి ప్రభు కొరకు సంఘము ఎలాగో అభివృద్ధి పొందుతుందో అనే విషయాన్ని అపోస్తలుడైనటువంటి పౌలు ఇక్కడ రాస్తూ ఉన్నాడు. చాలా సమయంలో స్థానిక సంఘమును గురించి మరి శుభవచనాన్న తెలియజేసి ఉన్నారు. క్రింద ఉన్నప్పుడు చాలా కష్టాలు పడ్డారని, నాకైతే బాగానే ఉంది. మరి కిందన మీరు ఏం కష్టాలు పడ్డారో నాకు తెలియదు, కానీ బహుశా కింద టైల్స్ లేవు, పైన టైల్స్ వేసుకున్నారు. ఒకవేళ కింద కూర్చున్న వాళ్ళు కొంచెం కష్టమేమో. ఏదేమైనా సరే అభివృద్ధి పొందడంలో ఇబ్బంది ఏమీ లేదు. కానీ ఇక్కడ మాట్లాడుకునేటువంటి ఈ సంఘము అది ఈ భవనం కాదు, మన అందరము ఎరిగినటువంటిదే. సంఘము అనగా సభ్యులమైన మనమే ఆయన సంఘమై ఉన్నాము అనే విషయాన్ని ప్రత్యేకంగా మీ ఎవ్వరికీ చెప్పనక్కర్లేదు. అనేక మారులు స్థానిక బోధకులచే మీరు బోధించబడుచు ఉన్నారు. కాబట్టి ఈ సంఘము ఎలా అభివృద్ధి పొందాలి అనేటువంటి విషయాన్ని మాట్లాడుతున్నారు. ఈ విషయాన్ని ఈ సమయమందు మీకు నేను తెలియజేయడానికి గల కారణం ఏంటంటే, సంఘము అభివృద్ధి పొందాలి అనుకున్నట్లయితే చాలా సమయాలలో మనకేంటి, మనం ఎంతటి వారం అని అనుకుంటూ ఉంటాం. కానీ సంఘములో అందరూ ఆ సంఘాన్ని ఎలా అభివృద్ధి పరచగలరో అపోస్తలుడైనటువంటి పౌలు ఇక్కడ తెలియజేస్తున్నాడు. మొదటిది మనం చూసినట్లయితే 4వ అధ్యాయం 16వ వచనంలోనే కొన్ని అంశాలు మీకు నేను తెలియజేయాలని, త్వరితగతిన చేయాలని ఆశపడుతున్నాను. మొదటి మాట ఏమనంటే, ఇక్కడ మనం నోట్ చేసుకోవాల్సింది ఏంటంటే, ద ఇంపార్టెన్స్ ఆఫ్ ఎవ్రీ మెంబర్. ప్రతి సభ్యుని యొక్క ప్రాముఖ్యత ఏమని తెలియజేస్తున్నాడు? ద హోల్ బాడీ నీడ్స్ వాట్ ఎవ్రీ జాయింట్ సప్లైస్. సర్వ శరీరానికి కావాల్సింది ఏంటంటే ప్రతి కీలు వల్ల కలిగే బలము అనే మాట తెలియజేస్తున్నాడు. 4వ అధ్యాయం 16వ వచనములో మనం ఏం చూస్తున్నాము? సర్వ శరీరము ప్రతి కీలు వలన కలిగిన బలము చేత అతుకబడి అనే మాట రాస్తున్నాడు. ప్రతి కీలు అంటే అర్థం ఏంటంటే ప్రతి మెంబర్, సంఘములో ఉన్నటువంటి ప్రతి సభ్యుని వలన కలిగే బలము చేత ఆ సంఘము అభివృద్ధి పొందుతుంది అని మాట రాస్తున్నాడు. బైబిల్లో ఎప్పుడు ఒక మాటను మనం జ్ఞాపకం పెట్టుకోవాలి. బైబిలే ముందు కామెంటరీ, వ్యాఖ్యానం. బయట వ్యాఖ్యానాలు మనం చదువుకునే ముందు బైబిల్లోనే ఆ వ్యాఖ్యానం దొరుకుతుంది. అసలు పౌలు ఏం చెప్పదలుచుకున్నాడు అని మాట మనం ఆలోచన చేసినట్లయితే, కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 12వ అధ్యాయము, మీరు ఇక్కడే ఉండండి, మళ్ళీ ఇక్కడికి వద్దాం. కొరింథీయులకు రాసినటువంటి మీరు ఈ దినాన్న చెప్పబోయేటువంటి మాటలు ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయము 4 నుంచి 16 ఆ మాటలోనే మనం మాట్లాడుకుంటున్నాం. కాబట్టి అక్కడ ఉండండి. రెండవది కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 12వ అధ్యాయము 12 నుంచి మనము చూద్దాం. 12వ అధ్యాయము ఒకసారి 12వ అధ్యాయము 12 నుంచి 14 వరకు. ఎలాగూ శరీరము ఏకమై ఉన్నను అనేకమైన అవయవములు కలిగి ఉన్నదో, ఎలాగూ శరీరము యొక్క అవయవములన్నీ అనేకములై ఉన్నను ఒక్క శరీరమై ఉన్నవో అలాగే క్రీస్తు ఉన్నాడు. ఎలాగనగా యూదులమైన, గ్రీసు దేశస్థులమైన, దాసులమైన, స్వతంత్రులమైన మనమందరము ఒకే శరీరములోనికి ఒక ఆత్మయందే బాప్తీసం పొందాం. మనమందరము ఒక ఆత్మలోనే పానం చేశాం. శరీరం ఒక్కటే
ఇక్కడ ఏం చెప్తున్నాడంటే పైన చెప్పినవన్నీ కూడా శరీరం ఏకమై ఉండడం అంటే శరీరం అంటే ఒక్కటే కదా అని అనుకునే మనకు ఇంకొక అంశాన్ని గుర్తు చేస్తున్నాడు. శరీరం అంటే ఒకటే అవయవం కాదు, శరీరంలో చాలా అవయవాలు ఉన్నాయి. కాబట్టి ప్రతి అవయవము కూడా తన పనితనం చొప్పున పని చేస్తూ ఉంది. ఏమని చెప్తున్నాడు? 15వ వచనం చదవండి. మనం చూసినట్లయితే, నేను చెయ్యిని కాను కనుక శరీరంలోని కానని పాదము చెప్పినంత మాత్రమే శరీరంలోనిది కాకపోను. కాబట్టి ఇక్కడ ఏమని తెలియజేస్తున్నాడంటే, ప్రతి సభ్యుడు సంఘము అనే శరీరములో అవయవమై ఉన్నాడు. కాబట్టి ఈ అవయవము శరీరం అంతా ఒక అవయవం కాదు. ఒక అవయవం పనిచేస్తే శరీరం అంతా పనిచేసేది కాదు. కానీ శరీరంలోని అవయవములన్నీ పని చేస్తూ ఉండాలి. పని చేస్తుండడం వల్ల శరీరానికి బలం కలుగుతూ ఉంటుంది అనేటువంటి మాట తెలియజేస్తున్నాడు. అనగా శరీరము అభివృద్ధి పొందాలి అనుకున్నట్లయితే శరీరంలోని ప్రతి కీళ్ళు వలన కలిగే బలము చేత ఆ శరీరము ఎలాగో అభివృద్ధి పొందుతుందో అలాగే సంఘము అను శరీరము కూడా ప్రతి కీలు అనగా ప్రతి సభ్యుని తన వంతు పరిచర్య చొప్పున అది క్షేమాభివృద్ధి కలగడానికి ప్రయత్నపడుచున్నది అనే మాటను మనం తెలుసుకోవాలి. కాబట్టి నేను చాలా తక్కువగా మాత్రమే చెప్తున్నాను మీకు. ప్రతి సభ్యుడు ప్రాముఖ్యమైన వాడే. నేను వెళ్తున్నాను వస్తున్నాను కాబట్టి వెళ్ళడం రావడం వరకే నా పని, మిగతా పని ఎవరో పని అని అనుకోవడానికి వీల్లేదు. సంఘంలో ప్రతి ఒక్కరు కూడా ప్రాముఖ్యమైన వారే. డబ్బులు ఇచ్చిన వారు ప్రాముఖ్యమైన వారే, డబ్బు ఇవ్వని వారు ప్రాముఖ్యమైన వారే, చదువుకున్నవారు ప్రాముఖ్యమైన వారే, చదువు లేని వారు ప్రాముఖ్యమైన వారే, పరపతి ఉన్నవారు ప్రాముఖ్యమైన వారే, పరపతి లేని వారు కూడా ప్రాముఖ్యమైన వారే. ప్రతి కీలు వలన అన్ని కీలులు శరీరములో ఉన్న ప్రతి అవయవము ఎంత ప్రాముఖ్యమైనదో సంఘ నిర్మాణములో, సంఘం యొక్క క్షమాభివృద్ధిలో ప్రతి సభ్యుని యొక్క అవసరత అంత ఉన్నది అనే మాటను మనం చేస్తున్నాం. దానివల్ల మనం వేసుకోవాల్సినటువంటి క్వశ్చన్ ఏంటి? ఇప్పుడు సంఘము అనే శరీరములో ప్రతి అవయవం యొక్క ప్రాముఖ్యతను మనం గుర్తించినట్లయితే మనము ఇప్పుడు ఒక ప్రశ్న వేసుకోవాలి. ఏంటంటే, సంఘంలో నేను ఏం చేస్తున్నాను అని ప్రశ్న వేసుకోవాలి. సంఘ అభివృద్ధిలో అందరి పాత్ర ఉండాలి అనుకున్నట్లయితే నేను సంఘానికి ఏం చేస్తున్నాను అనే ప్రశ్న వేసుకోవాలి. బైబిల్ గ్రంథంలో మనం చూసినట్లయితే, దీనిని గురించి మనం చూసినట్లయితే అపొస్తలుడైనటువంటి పౌలు రోమా సంఘానికి ఆ పత్రిక రాయక మునుపు ఆయన రోమా సంఘాన్ని దర్శించలేదు. కానీ రోమీయులకు రాసినటువంటి పత్రిక 16వ అధ్యాయము 3 నుంచి మనము 16 వచనాలు మనం చూసినట్లయితే సుమారు 10 నుంచి చదివితే ఎక్కువ సమయం అవుతుంది, మీరు లెక్కెట్టుకొని ఇంటికి వెళ్ళిన తర్వాత 10 నుంచి 11 మంది సంఘ సభ్యుల పేర్లు ఉన్నాయి. ఎక్కడి నుంచి వచ్చాయన్నీ? ఎలా వచ్చాయి వాళ్ళ పేర్లన్నీ? పౌలు గారు వెళ్ళలేదు కదా అక్కడికి అసలు. మరి ఎలా తెలిసినాయి అన్నీ? సంఘములో వారి పని వారు చేసుకుంటూ పోతున్నారు. సంఘములో వారి పని, వారి ప్రాముఖ్యతను వారు గుర్తిస్తూ ఉన్నారు. సంఘములో ఆ శరీరం అభివృద్ధి పొందాలి అనుకున్నట్లయితే ప్రతి సభ్యుడు గుర్తించాల్సినటువంటి అవసరత ఏమిటంటే, నేనేం చేస్తాను అని కాదు, నేనేమి చేయగలను అని ఆలోచన చేయాలి. నేను ఎలా చేయగలను అని ఆలోచన చేయాలి. నేనేం చేయగలనులే అని అనుకోకూడదు. నాకు చదువు లేదు కదా, నాకు బలం లేదు కదా, నాకు ధనం లేదు కదా, నాకు జ్ఞానం లేదు కదా అని అనుకోకూడదు. నీవు చేసే పని ఏంటో ఆలోచన చేయాలి. మీరు రోమీయులకు రాసినటువంటి పత్రిక 16వ అధ్యాయంలో చూస్తే మరి ఫిబే అనేటువంటి ఆమెను మనం చూస్తున్నాం. ఆమె ఏది పరిచర్య చేసినట్టు తెలియలేదు కానీ పరిచారకురాలని పిలువబడింది. అంటే ఏం చేసేది? సంఘములో ఆ భవనములో లేక ఆ సమాజ మందిరం అంతా కూడా నీట్గా సర్దుకునేటట్లుగా ఆమె చేసేది.
అంటే నీ పని సువార్త ప్రకటనో లేకపోతే దేవుని వాక్యం తెలపడమో అదే ప్రాముఖ్యమైనది కాదు. నీ పని కూడా ఏదో ఉంటుంది. ఆ పనిలో నీవు ఎంచుకోవట్లేదు అంతే. నీవు ఏ పని చేయాలి అని ఆలోచన చేసినట్లయితే ఏదో పనిలో నీవు పాల్గొని సంఘంలో నీ యొక్క ప్రాముఖ్యతను చాటించుకోగలవు. మనం వెళుతూ వస్తూ ఉన్నట్లయితే సంఘంలో ఎవరో ప్రాముఖ్యత ఎవరో ఎందుకు ఎవరు సంఘంలో ఎవరో ప్రాముఖ్యత మనకి ఎందుకు ఎవరు అనుకుంటూ ఉంటాం. సంఘంలో నీవు కూడా అవయవమే, నువ్వేమి బయటగానే కాదు. సంఘము అని శరీరంలో నీవు కూడా ఒక అవయవమైనప్పుడు ఈ అవయవాన్ని ఎవరు పట్టించుకుంటారు? నువ్వే పట్టించుకోవాలి, శరీరంలో భాగమై ఉన్నావు గనక. కాబట్టి దానిని ఇక్కడ తెలియజేస్తున్నాడు. ఇంకా మనం చూసినట్లయితే కొలస్సీలకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 17వ వచనం ఒకసారి చదవండి. అన్ని చదవక్కర్లేదు కానీ కొన్ని వచనాలు. కొలస్సీలకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము. ఇక్కడ చూడండి, ఎవరు వీళ్ళు? కొలస్స సంఘములో ఉన్నటువంటి వారిలో కూడా చాలామంది పేర్లు రోమా పత్రికలో మీరు సుమారు 26 పేర్లు రోమా పత్రిక 16వ అధ్యాయంలో రాస్తే ఇప్పుడు ఈ కొలస్స పత్రికలో 10 మంది పేర్లు రాస్తున్నాడు. ఏం రాస్తున్నాడు? కొలస్స సంఘము ఎక్కడ కూడుకునేది? ఫిలోమోను ఇంట్లో కూడుకునేది. ఫిలోమోను ఇంట్లో వాక్యం చెప్పేవారు ఎవరు? అర్కిప్పు. ఫిలోమోను పత్రికలో మీరు చూస్తే తెలుస్తుంది. అర్ఫియకును తోటి యోధుడు అయినటువంటి అర్కిఫ్కును అనేటువంటి మాట తెలియజేస్తున్నాడు. అంటే వారు ఆ దినాల్లో సంఘం ఎక్కడా కూడుకోవడం స్థలాలు లేవు, కానీ ఫిలోమోను తన ఇంటిని ఆ సంఘం కూడుకోవడానికి ఇచ్చాడు. ఆ సంఘంలో ఫిలోమోను బహుశా తన కొడుకై ఉండవచ్చు. అతడు దేవుని యొక్క వాక్యం చెప్పడంలో పాలు పంపులు కలిగి ఉన్నాడు. అంటే సంఘం యొక్క నిర్మాణం గురించి నాకేంట్లే, ఎవరో అపోస్తలులు చెప్పుకుంటున్నారు, వాళ్ళు సువార్త ప్రకటించాలా, వాళ్ళు పరిశుద్ధాత్ముడు ఇవ్వబడి ఉన్నాడు కనుక వాళ్ళు చెప్పుకుంటున్నారు అని అనుకుని స్థానికంగా ఎవరో ఎటువంటి పూచి తీసుకోకపోయినట్లయితే ఆ సంఘం ఎలాగ అభివృద్ధి పొందుతుంది? కాబట్టి కొలస్స సంఘంలో అనేకులు వారు ఏమని భావించారంటే, సంఘంలో సభ్యుడిగా నా పనేంటి అని ఆలోచన చేశారు. కాబట్టి మనం అందరము ఎరగవలసినటువంటిది అపోస్తలుడైనటువంటి పౌలు ఎఫెసీ సంఘానికి ఏం తెలియజేస్తున్నాడంటే, ప్రతి కీలు వలన, ప్రతి కీలు అంటే ప్రతి అవయవము వలన కలిగే బలము చేత సంఘము లేక శరీరము అభివృద్ధి పొందుతుంది. ఒక శరీరానికి బాగోకపోతే ఇంకొక ఆ శరీరము బాగుందని అందరూ. చీనొప్పి వస్తే ఎలా ఉన్నామనంటే బాగున్నానని అందరూ ఎవరో ఒక అవయవమైనా సరే. కాబట్టి ఆ శరీరము అభివృద్ధి పొందాలంటే ప్రతి అవయవం యొక్క ప్రాముఖ్యతను మనము గుర్తించాల్సినటువంటి వారమై ఉన్నాం. కాబట్టి ప్రతి ఒక్కరూ తమ షేర్, తమ యొక్క వంతు బాధ్యతను నిర్వర్తిస్తూ స్థానిక సంఘంలో ఇలాగ మీరందరూ కట్టుకోవడానికి మీరందరూ ఒకరికొకరు సహకారమును బట్టి ఇది నిర్మించబడినది. ఆ నిర్మాణంలో ఎలాగైతే మీ వంతు పాత్రని మీరు ఆలోచించినారో, ఈ సంఘ నిర్మాణం అనగా ఈ సంఘం యొక్క క్షేమాభివృద్ధి గురించి కూడా మీ పాత్రలు మీరు ఆలోచన చేయవలసినటువంటి వారై ఉన్నారు. ఇంకా ఏమని చేస్తున్నాయంటే ప్రతి ఒక్కరూ ఇంపార్టెంటే. అయితే ఇక్కడ రెండోది ఏం చేస్తున్నాయంటే, ఇంపార్టెంట్ అంటే ఎలాగ ఇంపార్టెంట్ ద ఇండివిజువాలిటీ ఆఫ్ ఎవ్రీ మెంబర్. అంటే ఒక్కొక్కడు అనేటువంటి మాట వాడుతున్నాడు. ఏమంటున్నాడు? ఒక్కొక్క అవయవము తన పరిమాణము చొప్పున అని అంటున్నాడు. చూడండి 4వ అధ్యాయం 16వ వచనంలో ఏమన్నాడు? ప్రతి అవయవము తన పరిమాణము చొప్పున పని చేయుచుండగా అని అంటున్నాడు. ఎవరి వంతు ఎవరు చేయగలిగినంత వారే, ఎక్కువగా తక్కువగా ఏమీ లేదు.
మనము అది అందరితో కలిపనేటువంటి మాట తర్వాత మాట్లాడుకుంటాం. కానీ ఇక్కడ ఏం చెప్తున్నాడంటే ప్రతి ఒక్కరూ ప్రాముఖ్యమని గమనించాలి. రెండవది ఏంటంటే ప్రతి అవయవము తన పరిమాణము చొప్పున పనిచేయాలి. తన పరిమాణము చొప్పున పనిచేయాలి. ప్రతి ఒక్కరు తన సామర్థ్యం చొప్పున సంఘం యొక్క అభివృద్ధి కొరకు పనిచేయాలి. అప్పుడే ఆ సంఘము బహుగా అభివృద్ధి పొందుతుంది అనేటువంటి విషయాన్ని మనం గమనించాలి. కాబట్టి మన పరిధి ఏంటి? వ్యక్తిగతంగా దేవుని సంఘములో మనం ఏం పని చేస్తున్నాం అని మనల్ని మనం ప్రశ్నించుకోవలసినటువంటి వారమైనా. అపొస్తలుల కార్యముల గ్రంథము 16వ అధ్యాయము 15వ వచనంలో మనం చూసినట్లయితే లూదియను మనం చూస్తున్నాం. ఎవరు చెప్పారు లూదియాకి ప్రార్థన పెట్టమని? ఎవరు చెప్పారు లూదియను పని చేయమని? కానీ ఆమె పని చేస్తుంది. అంటే తన పరిమాణము చొప్పున పని చేయడం అనేటువంటిది. అపొస్తలుల కార్యముల గ్రంథము 18వ అధ్యాయము 26వ వచనము అనుకుంటున్నాను బహుశా. అక్కడ మనం చూసినట్లయితే అకుల ప్రిస్కిలాలు మనం చూస్తున్నాం. ఎవరు చెప్పారు ఆయన బోధించమని? అపోలోకి బోధించమని ఎవరు చెప్పారు? ఎవరన్నా పౌలు గారు ఏమన్నా వారికి ఆ పని చెప్పారా? కాదు. వారు ఆత్మయందు తీవ్రత కలిగినటువంటి వారే ఆ అపోలోకి ఆ వాక్యాన్ని బోధించాలి అనేటువంటి ఆలోచన కలిగి ఉన్నారు. తమ పరిమాణం తమ సామర్థ్యము చొప్పున. ఇక్కడ ఏమన్నాడంటే 4:16లో ప్రతి అవయవము తన పరిమాణము చొప్పున పని చేయాలి అనేటువంటి మాటను మనం చూస్తున్నాం. అపొస్తలుల కార్యముల గ్రంథము 4వ అధ్యాయము 36-37 వచనాలు మనం చూసినట్లయితే బర్నబాను చూస్తున్నాం. హెచ్చరిక పుత్రుడు అని అంటున్నాం. అంటే ఆదరించు పుత్రుడు అని మనం ఆ మూల వాక్యములో నుంచి మనం మాట్లాడుకోవచ్చు. కంఫర్టింగ్ మ్యాన్. లేకపోయినట్లయితే ఇతరులను దేవుని యొక్క వాక్యములు ఎవరు ఈ బర్నబాసు? ఎవరు చెప్పారు ఈయనకి? సౌలు కనబడినట్లుగా ఎవరైనా ఈయన కనబడ్డారా? మరి సౌలును అసలు పరిచయం చేసినాడు ఎవరు? ఈ బర్నబాయే కదా. ఈ బర్నబాసు మరి తన పరిమాణం చెప్పు, నేను ఏం చేయగలను అని అనుకున్నప్పుడు, నా ప్రాముఖ్యత ఏమిటి అని అనుకున్నప్పుడు, నా పరిమాణం ఎంత అని పని చేస్తూ ఉండడం అనేటువంటిది మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి అలాగా మనమందరము కూడా సంఘములో మన పరిమాణము చొప్పున పని చేస్తూ సంఘం యొక్క క్షేమాభివృద్ధి కొరకు పని చేయవలసిన వారమై ఉన్నాం. మూడవది మనం చూసినట్లయితే ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయము 6వ వచనంలో మనం చూసినట్లయితే ఒక్కొక్కరు పని చేస్తున్నారు కదా. మరి ఒక్కొక్కరు పని చేస్తున్నప్పుడు మరి ఎవరి పని వాళ్ళు చేసేసుకుంటున్నాం కదండి అని అనుకుంటే సంఘం అభివృద్ధి పొందదు. మళ్ళీ ఇక్కడ ఏమన్నాడంటే మనం చూసినట్లయితే ప్రతి కీలు వలన బలము చేత అతుకబడి ప్రేమయందు తనకు క్షేమాభివృద్ధి కలిగినట్లు అనే మాట ఉపయోగిస్తున్నాడు. ప్రేమయందు తనకు క్షమాభివృద్ధి కలిగినట్లు శరీరము తనకు అభివృద్ధి కలగజేసుకుని ఉన్నది. అంటే ఏమని తెలియజేస్తున్నాడంటే మళ్ళీ అగైన్ ఇండిపెండెంట్గా మనం అనగా తన పరిమాణము చొప్పున పనిచేయడం. ఇక్కడ తర్వాత తెలియజేసేది ఏంటంటే మన పరిమాణం అంటే నా ఇష్టం కదా అని అనుకోకూడదు. అగైన్ ఇంటర్ డిపెండెన్సీ, అంటే ఒకరి మీద ఒకరు ఆధారపడుచు అనేటువంటి విషయాన్ని మనము మర్చిపోకూడదు. కాబట్టి మనం అలా మర్చిపోయినట్లయితే మళ్ళీ ఆ యొక్క కార్యక్రమాన్ని మనము దేవుని యొక్క చిత్తానుసారముగా చేపట్టలేనటువంటి వారముగా మనం ఉంటామనేటువంటి సంగతిని మనం మర్చిపోకూడదు. అపొస్తలుడైనటువంటి పౌలు కొరింథీ పత్రికలో రాస్తున్నాడు. కొరింథీ పత్రికలో మనం చూసినట్లయితే 12వ అధ్యాయంలో మనం చూసాం. 15వ వచనం నుంచి 18వ వచనం చదవండి.
ఇక్కడ ఏం చెప్తున్నాడు? ఇంతకు ముందు మనం చెప్పుకున్నట్లుగా ప్రతి ఒక్కరూ తన తన పరిమాణము చొప్పున పని చేయాలి. అనగా ఒక్కొక్కరు కూడా నేనేంటి, నేను చేయను కాదు కదా అని పాదం అనుకోకూడదు అనేటువంటి మాటలు ఇక్కడ తెలియదు. నేను చెయ్యి కాను కదా కనుక శరీరంలో కానని పాదము చెప్పకూడదు. ఆ చెప్పినంత మాత్రమా శరీరంలోనిది కాకపోవును. అలాగనే నేను కన్ను కాను గనుక శరీరంలోని దానను కానని చెవి చెప్పినంత మాత్రాన శరీరంలోనిది కాకపోలేదు. శరీరం అంతా కన్ను అయితే వినుటి ఎక్కడ? ప్రతి ఒక్కరూ కూడా తమ తమ పరిమాణము చొప్పున పని చేయాలి అనేటువంటి విషయాన్ని ఇక్కడ తెలియజేస్తున్నాడు. అదే సమయంలో 19వ వచనం నుంచి మనం చూసినట్లయితే అవన్నీ ఒక్క అవయవం అయితే శరీరం ఎక్కడ? అవన్నీ కూడా ఏ దానికి అదే నేనే అవయవం అనుకుని మళ్ళీ పని చేసేస్తుంటే ఇంక శరీరం ఎక్కడ ఉంటుంది? అంటే అన్నీ తన తన పరిమాణం చొప్పున చేయాలి, కానీ అన్నీ కలిసి చేయాలి. ఇంకేం చెప్తున్నాడు కింద చదవండి. ఇక్కడ ఏమని చెప్తున్నాడు అని అంటే, ఈ శరీరంలో ఉన్న అవయవములన్నీ ఒకదాని మీద ఒకటి ఆధారపడి పనిచేస్తూ ఈ శరీరము యొక్క అభివృద్ధి కొరకు ఎలాగైతే పనిచేస్తున్నాయో సంఘము అను శరీరములో ప్రతి సభ్యుడు ఒకరికొకరు కలుసుకొని, అందుకని ప్రేమ చేత అతుకబడి అనే మాట ఉపయోగిస్తున్నాడు. సహవాసము అనేటువంటి మాటకు అర్థం ఏంటో తెలుసా మీకు? సహవాసము అనే మాటకు అపోస్తలుడైనటువంటి పౌలు కొలస్స పత్రికలో చెప్తున్నాడు. చూడండి ఒకసారి. కొలస్స పత్రిక 2వ అధ్యాయము 2వ వచనం చదవండి. అక్కడ ఏమన్నాడంటే వారు ఎలా ఉన్నారంటే ప్రేమయందు అతుకబడి అని అంటున్నాడు. అతుకబడ్డం అంటే మనము ఇవన్నీ కూడా ఇండివిజువల్ టైల్స్. ఇవన్నీ కూడా ఇప్పుడు టైల్స్ వేసిన తర్వాత ఇది ఒక టైల్ వేయబడిన ఒకే ఫ్లోర్. ఇది కొన్నిసార్లు రకరకాలైన టైల్స్ కూడా వేసుకుంటాం మధ్యలో. కానీ అవి టైల్స్ వేరువేరైనప్పటికీ కూడా ఈ అంతా ఒక ఫ్లోర్లోనే ఒకే ఫ్లోర్గా చేయబడ్డాయి. అలాగే ఇక్కడ ఏమన్నాడంటే ప్రేమయందు అతుకబడి అంటే ఎంబ్రాయిడరీ మీకు తెలుసు కదా. ఎంబ్రాయిడరీలో రకరకాల దారాలు ఉపయోగిస్తున్నాం. రకరకాల దారాలు ఉపయోగించి ఏం చేస్తాం? చివరికి ఒక బొమ్మ తయారు చేస్తారు. అంటే అన్ని రంగుల దారాలు ఒకే ఒక బొమ్మ అవడానికి ఉపయోగపడ్డాయి. అతుకుపడడం అంటే అది నిటింగ్ టుగెదర్ అని అన్నాడు దాన్ని. అలాగే సహవాసం అని అంటే మనమందరము ఒకరి మీద ఒకరు ఆధారపడి సంఘం యొక్క క్షేమాభివృద్ధి కొరకు పనిచేసేటువంటి వారముగా మనం ఉండాలి అనేటువంటి విషయాన్ని తెలియజేస్తున్నాడు. కాబట్టి సంఘ కార్యక్రమాలలో ప్రతి ఒక్కరూ తన తన పరిమాణం చొప్పున పనిచేయాలి. ప్రతి ఒక్కరూ తన యొక్క ప్రాముఖ్యతను గుర్తించాలి. నేను కూడా సంఘము కొరకు పనిచేయాలి. బోధకులు మాత్రమే కాదు, బోధకులు కుటుంబం మాత్రమే కాదు, లేక ఎవరో బోధకులు కొంతమంది ఏదైనా పని చెప్తే వారికి అప్పచెప్పాడు కదా నాకేంట్లే అని కాదు. కానీ అందరము కలెక్టివ్గా ఈ పని చేయవలసినటువంటి వారమై ఉన్నాం. అప్పుడు మాత్రమే మీరు నిర్మించుకున్నటువంటి మందిరము ఇంకా బహుగా ఎక్స్టెండ్ చేసేటువంటి అవకాశాలు ఉంటాయి. లేకపోయినట్లయితే ఇంకా గొప్ప మందిరాలుగా తీర్చిదిద్దబడేటువంటి అవకాశాలు ఉంటాయి. ఎప్పుడది సంఘము అభివృద్ధి పొందబడుచున్నప్పుడు. కాబట్టి బోధ పని ఒక బోధకుని పనే కాదు. సంఘములో ప్రతి ఒక్కరు కూడా సంఘము యొక్క ఎదుగుదల కొరకు పనిచేస్తూ ఉండాలి. ఆదిమ సంఘములో మనం చూసినట్లయితే ఇటువంటి ఎదుగుదలను మనము చూడగలము. ఒకసారి మనం చూసినట్లయితే చూడండి, అపోస్తల కార్యముల గ్రంథము
అపోస్తల కార్యముల గ్రంథము 6వ అధ్యాయము చదవనక్కర్లేదు, 1 నుంచి 7 వచనాలు మనం చూసినట్లయితే అక్కడ మనము గమనిస్తూ ఉన్నాం. వాళ్ళు సమస్య వచ్చినప్పటికీ కూడా అపోస్తలులందరూ కూడా ఏమని తెలియజేశారంటే, మేము దేవుని యొక్క వాక్యమును బోధించేటువంటి పనిలో ఉంటాం, మీరైతే ఈ కార్యక్రమాలన్నీ చక్కబెట్టమని సంఘానికి ఆ కార్యక్రమాలు అప్పగిస్తున్నట్లుగా మనము చూస్తూ ఉన్నాం. కాబట్టి వారందరూ కూడా ఆయా సంఘము అంతట్లో ఆయా మనుషులు ఏర్పడి సంఘములో ఉన్నటువంటి సమస్యను వారు పరిష్కరించుకున్నట్లుగా మనం చూడగలం. ఒకసారి అపోస్తల కార్యముల గ్రంథము 9వ అధ్యాయము 31వ వచనం చూడండి. సంఘము క్షేమాభివృద్ధి నందుచు సమాధానము సంఘము ఇక్కడ ఏం జరుగుతుంది? అలాగూ సంఘములో ఉన్న వారందరూ పని చేయడం వల్ల సంఘం ఏమవుతుందంటే సంఘము క్షేమాభివృద్ధి కలిగి పని చేస్తూ ఉన్నది అనేటువంటి మాటను మనం చూస్తున్నాం. ఒకసారి 11వ అధ్యాయము 19 నుంచి మనం చూసినట్లయితే 11వ అధ్యాయము 19 నుంచి మనం చూసినట్లయితే ఇక్కడ ఏం చేశారు? వీళ్ళు చెల్లాచెదురు అయిపోయి కుప్రీలు కొందరును కురేనీయులు కొందరును వారిలో ఉన్నారు. వీళ్ళు ఏం చేశారట? అంత్యకైకి వచ్చి ఎవరితో? గ్రీకు దేశం వారితో మాట్లాడుతున్నారు. అంటే ఈరోజు అమెరికాలో ట్రాన్స్లేషన్ చేయడం కాదు, అప్పుడే వారు ఆయా దేశాల మధ్య లేక ఆయా భాషలు మాట్లాడే వారి మధ్య సంఘాలలో ఉన్న సభ్యులు వెళ్ళి వాక్యాలు ప్రకటించారు. అందుకని ఆత్మవరాల్లో వారు అనువాద వరం కూడా వారికి ఇవ్వబడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అంటే సంఘం అంతా కూడా కలెక్టివ్గా పనిచేయాలి. ఎందుకొరకు ఇది అనేటువంటి మాటలు మనం చూసినట్లయితే, సంఘము శరీరమునకు ఈ యొక్క అవయవములన్నీ వాటికి అవే అభివృద్ధి పరుచుకోవాలి. సంఘాన్ని సమస్తమును అభివృద్ధి పరిచేవాడు దేవుడు. అందుకని ఏమన్నాడంటే ఆయన శిరస్సు అయి ఉన్నాడు, ఆయన నుండి సర్వ శరీరము చక్కగా అమర్చబడి. అంటే అర్థమేంటి? సర్వ శరీరము చక్కగా అమర్చబడి ఉండడం అంటే ప్రతి అవయవము తన ప్రాముఖ్యతను గుర్తించి తన పరిమాణము చొప్పున పనిచేస్తూ సంఘం యొక్క క్షేమాభివృద్ధి కొరకు పనిచేయాలి. ఎవరికి వాడే తమ క్షేమాభివృద్ధి కొరకు కాదు, సంఘం యొక్క క్షేమాభివృద్ధి కొరకు వారు పనిచేయాలి. అప్పుడు మాత్రమే స్థానిక సంఘము ఆత్మీయంగా ఎదిగేటువంటి ఘనమైన అవకాశాలు ఉంటూ ఉంటాయి. ప్రభునందు ప్రేమైనటువంటి వారులారా, దేవుని వాక్యము మనం విని వెళ్ళిపోవడం కాదు, కానీ లేకపోయినట్లయితే ఏదైనా అవసరతలు ఉన్నట్లయితే ఆ చర్చ్ బిల్డింగ్ కట్టుకుంటున్నాం అని అంటే ఎంతో కొంత సహాయం చేయడం కాదు, కానీ నీవు సంఘములో నీవు కూడా వాడబడాలి. సంఘంలో నీవు కూడా ఇంపార్టెంటే. అందరం మన యొక్క విశ్వాసములను ఆయన అందలి జ్ఞానములను నిరంతరం ఎదుగుచు దేవాది దేవునికి మహిమకరముగా ఈ స్థానిక సంఘం ఎల్లప్పుడూ కూడా అభివృద్ధి పొందాలి. మరి ఈ యొక్క సంఘాన్ని కట్టుటలో ప్రత్యేకంగా ఈ భవనాన్ని పైన నిర్మించుటలో మరి సహోదరులు ఎంతో కష్టపడ్డారు. మా నాన్నకి ఏంటంటే యూట్యూబ్లో చాలా ఇంపార్టెంట్, అందుకని లైట్ అది పైన వేసాడు, ఎదురుగుండా స్టాండ్ పెట్టాడు. ఇవన్నీ కూడా చక్కగా ఇప్పుడు ఆయన చాలా మేబీ ఇంతకుముందు వీడియోస్లో బ్యాక్గ్రౌండ్ బాగా రావట్లేదు అనుకుంటాను, కొంచెం బ్యాక్గ్రౌండ్లో బాగా పెట్టాడు. ఇప్పుడు బాగా వస్తాయి. ఇప్పుడు మంచి అయితే స్థానిక సంఘము దేవుని యొక్క వాక్యములో బాగా ఎదగాలి, జ్ఞానమందు ఎదగాలి, దేవుని మహింపరచాలి. దేవుడి మాటలు దీవించిన గాక. మీ అందరికీ వందనాలు.
మరి మన మధ్యకు వచ్చి అవసరం సంఘానికి క్షేమాభివృద్ధికి అవసరమైనటువంటి అనేక విషయాలను బోధించడం జరిగింది. దీంట్లో మనం కీలకమైనటువంటి అవయవాలుగా ఉండాలి అంటున్నారు. అంటే ఏంటి? మనం కన్ను, ముక్కు, చెవి, ఇందులో మనం ఏది పని చేయకపోయినా సరే, కాలుకి దెబ్బ తగిలింది అనుకోండి ఇంట్లోనే కూర్చుంటాం, ఎక్కడికి వెళ్ళాం. మరి కన్ను పని చేస్తుంది, ముక్కు పని చేస్తుంది, తల పని చేస్తుంది, అంతా ఉంది కదా. మరి కాలుకి దెబ్బ తగిలితే ఏమైంది? సో మనకి మన శరీరంలో ఏ అవయవం పని చేయకపోయినా కూడా ఇబ్బందికరమే. అలాగా మనందరికీ కూడా ఒక మంచి లెసన్, అంటే ఒక గుణపాఠాన్ని బోధించినట్టుగా చెప్పారు. కాబట్టి క్రీస్తు సంఘంలో ఉండేటువంటి సభ్యులందరూ కూడా సంఘ క్షేమాభివృద్ధి కొరకు పాటుపడాలని మరి బోధించినటువంటి డాక్టర్ బి జానరత్నం గారికి మన సంఘం తరపున హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాం. ఇంకా మన మధ్య ఉన్నటువంటి ఎన్ సాల్మాన్ రాజు గారు, బ్రదర్ ఎన్ సాల్మాన్ రాజు గారు, డైరెక్టర్ ఆఫ్ చర్చెస్ ఆఫ్ క్రైస్ట్ తుని. ఆయన ఈ ప్రాంత, అంటే ఈ ఏరియాలో ఉండేటువంటి సంఘాలన్నింటినీ కూడా ఆయన ఆధ్వర్యంలో ఆయన దార్శనికత్వం చేస్తున్నారు. ఈ సంఘం కూడా మరి వారి కిందకే అది నడపబడుతుంది. కాబట్టి వారు మన మధ్యకి వచ్చారు. ఎంతో కష్టమైనప్పటికీ కూడా ఆ ట్రాఫిక్లో అది ఇరుక్కొని ఎండలో చాలాసేపు వెయిట్ చేశారు. అయినా సరే మన మధ్యకి రావడం మనందరికీ కూడా సంతోషకరమైనటువంటి విషయం. వారిని కూడా మరి ఈ సందర్భాన్ని పురస్కరించుకొని కొన్ని అమూల్యమైనటువంటి సలహాలు, సూచనలు, మరి దేవుని యొక్క వాక్యములు వారు మనకు తెలియజేయవలసిందిగా కోరుచు వారిని ఆహ్వానిస్తూ ఉన్నాను. పరలోకమందున్నటువంటి మన తండ్రి అయినటువంటి దేవునికి మొదటగా నా స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఈ సంతోషకరమైనటువంటి సమయంలో మీరందరూ కూడి వచ్చి ఉన్నారు. మీరందరూ కూడా ఈ పనిలో సహాయపడ్డారని నేను నమ్ముతూ మీ అందరికీ నా వందనాలు తెలియజేస్తున్నాను. సహాయపడ్డారా లేదా? చాలా బాగా కష్టపడి సహాయపడ్డారని నేను వినినప్పుడు చాలా సంతోషించాను, ఆనందించాను. నా గొంతు కొంచెము బొంగరు పోయింది. ఎండ వల్ల అవ్వండి, లేకపోతే నీరు ఎక్కువ తాగడం వల్ల మరి కొంచెం కష్టంగానే ఉంది. కానీ నాకు ఇవ్వబడినటువంటి సమయాన్ని సద్వినియోగపరచుకోగలను అని నేను నమ్ముతున్నాను. మీరందరూ కష్టపడ్డారా? నిజంగా తల ఊపుతున్నారు, నోటితో చెప్పడం లేదు. నోటితో చెప్పండి, కష్టపడ్డారా? దేని కొరకు? దేవుని కొరకు. చాలా మంచి మాట. ఈ కట్టడం కొరకు మీరు కష్టపడి ఉండవచ్చునని నేను చాలా ఎక్కువగా నమ్ముతున్నాను. అలాగే మీ కష్టార్జితములో నుండి కూడా దేవునికి ఇచ్చడం ద్వారా ఈ పనికి సహకరించుతూ ఉన్నారని కూడా నేను నమ్ముతున్నాను. అలాగే ఒక చక్కని మాట నేను జ్ఞాపకం చేసి, 1 గంట దాటింది సమయం. మీలో చాలామందికి తెలియకపోవచ్చు, నేను మాత్రం వాచ్ పెట్టుకొని వచ్చాను. 1 గంట దాటింది కనుక నేను సాధ్యమైనంత త్వరగా ప్రసంగం అయిపోయింది. నేను కొంచెము మిమ్మల్ని ప్రోత్సహించి మాత్రం వదిలిపెడతాను. ప్రసంగం అయిపోయింది కనుక మంచి వాక్యాన్ని బోధించారు.
జాన్ రత్నం గారు. మరి పెద్దయ్య గారు తెలుసు కదా మీకు? తెలుసా పెద్దయ్య గారు అంటే ఎవరు? ఎంతమంది ఎరుగుదురు పెద్దయ్య గారిని? రంపచోడవరంలో ఉన్న రత్నం గారిని ఎరగరా? పేరు విన్నారా పోనీ? చాలామంది విని ఉంటారు. వారి కుమారులే జాన్ రత్నం గారు. ఆయన రత్నం గారు, ఈయన జాన్ రత్నం గారు. చక్కని వాక్యాన్ని అందించారు. ఇంకా నేను ఎక్కువ మాటలు చెప్పడం కంటే, ఏమండి, పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 2 మాటలు చదివి నేను మరి ఇంకా కార్యక్రమం ఏముందో అది మీ మధ్య చాలా సంవత్సరాల నుండి, అనగా జాన్ రత్నం గారు ఏమైతే చెప్పారో దాన్ని మళ్ళీ నేను రిపీట్ చేస్తున్నాను అనుకోవద్దు. మరి కృపానందరావు గారి తండ్రి గారు దేవదాస్ గారు, వారు చేసినటువంటి సువార్త పరిచర్య వారి కుమారుడు కృపానందరావు గారు కొనసాగిస్తూ ఉన్నారు. వారిని నేను ఎరుగుదును, వీరిని కూడా నేను ఎరుగుదును. వారు క్రింద భాగాన్ని నిర్మాణం చేసినప్పటికీ అది పెంకులతో ఉండేటువంటి భవనంగా ఉంది. దాన్ని మరలా తిరిగి స్లాబ్ వేసి అక్కడతో ఆపకుండా దానిపైన మరలా తిరిగి ఈ కట్టడాన్ని నిర్మాణం చేసి అప్పుడున్నటువంటి ఆ పెంకులతో కూడినటువంటి భవనం బెందడు అంటే మట్టితో కట్టినటువంటి గోడలతో ఉన్నదానిని తిరిగి చరిత్ర నాకు తెలుసు కొంత. వారి కుమారులు కృపానందరావు గారు స్తంభాలు వేసి దాని మీద స్లాబ్ వేసి ఆ స్లాబ్ మీద మరలా ఈ స్లాబ్ వేసి వాటికి ఈ యొక్క భవనం అంతా ప్లాస్టింగ్లు చేసి ఇలాగ రూపొందించుట చాలా మంచిది. చాలామంది ఏమంటారంటే చర్చి అంటారు. ఏమంటారు? మీరు అందరూ ఏమన్నారు? చర్చి. మనమా బిల్డింగ్? ఆ చర్చి. చర్చి అంటే ఎవరు? మనమా? ఈ భవనమా? మనమే. మనమే సంఘము. చక్కగా పేతురు రాసినటువంటి మొదటి పత్రిక, పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయంలో మనం చూస్తే చాలా విషయాలు ఉన్నప్పటికీ ఒక విషయాన్ని 4వ వచనంలో నేను చెప్పి ముగించాలని ఆశపడుతున్నాను. మనుష్యుల చేత విసర్జింపబడినను, ఎవరి దృష్టికి? మనుష్యుల చేత విసర్జింపబడినను దేవుని దృష్టికి ఏర్పరచబడినది అమూల్యమును సజీవమునైన రాయియగు. మనం ఎక్కడికి వచ్చాము? ప్రభువునొద్దకు వస్తేనే మనం ఏం పొందాం? చెప్పండి, ఏం పొందాం? రక్షణ పొందాం. లేకపోతే లోకంలో ఉన్నాం, లోకాశలతో ఉన్నాం. అది ముందు 2 వచనాల్లో చెప్పబడింది. అది మీరు ఇంటికి వెళ్ళి చదువుకోండి. నేను చిన్న మాట చెప్పి, లోకంలో ఉన్న మనము ప్రభువులోకి వచ్చాం, ప్రభువునొద్దకు వచ్చాం. ప్రభువునొద్దకు వచ్చామంటే ఆయన సంఘముగా మనం గుర్తించబడ్డాం దేవుని యొక్క దృష్టిలో. దానికి ఏమంటున్నాడంటే, ముందు
పాలను అపేక్షించుడి. పాలు, ఈ పాలు ఏంటంటండి? వాక్యం అనే పాల వలన మనం ఏం చేయాలి? రక్షణ విజయములో ఎదుగు నిమిత్తము ఆ పాలను ఏమి అపేక్షించాలి సంఘం? చెప్పండి, ఏమి అపేక్షించాలి సంఘం? మంచి భవనం కట్టుకోవాలని అపేక్షించడంలో తప్పు లేదు. ఓకే, మంచి భవనం దేవుడు ఇచ్చాడు. ఇప్పుడు ఏమి అపేక్షించాలి? వాక్యం అనే పాలు అపేక్షించాలి. ఏమి అపేక్షించాలమ్మా? చెప్పండి గట్టిగా. వాక్యం అనే పాలను అపేక్షించాలి. ఓకే, మనుష్యుల చేత విసర్జింపబడినది, దేవుని దృష్టికి ఏర్పరచబడినది, అమూల్యమును సజీవమై రాయగు ప్రభు వద్దకు వచ్చిన వాళ్ళని బట్టి. మనం ఎవరి వద్దకు వచ్చామని చెప్పారు మీరు? సజీవమైన రాయి ఆయన జీవము లేని రాయి కాదు. మనం అందరం ఆయన మీద కట్టబడాలి, ఆయనలో కట్టబడాలి. ఆయనలో ఆయన ఎందుకు కట్టబడాలంటే మనం ఏ పాలు అపేక్షించాలి? ఆవు పాలా, గేదె పాలా? ఈ రెండు కాదు, వాక్యం అనే పాలను అపేక్షించాలి. దాని మీద మన దృష్టి ఉండాలి. అప్పుడు మనము ఏం చేయబడుతున్నాం చెప్తున్నాం. యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలములకు ఏ బలులు అర్పించాలి? ఇప్పుడు శరీర సంబంధమైన బలులు ఉన్నాయా? లోకంలో ఉన్న మనుషులు చాలామంది ఏది అపేక్షిస్తున్నారు? శరీర సంబంధమైన బలులు అపేక్షిస్తున్నారు, ఇస్తున్నారు. మనకు తెలుసా తెలీదా? మీకు తెలుసా? మీకు తెలుసు, నాకు తెలుసు, లోకంలో ఉన్న వారికి కూడా తెలుసు. వారికి తెలియజెప్పారంటే ఇంకా బాగా అర్థమయ్యేలాగా మీరు ఏం చేస్తున్నారని మనం చెప్పాలి క్రైస్తవంగా. శరీర సంబంధమైన బలులు కాదు నాయనా, ఆత్మ సంబంధమైన బలులు అర్పించాలి. ఏ బలులు అర్పించాలండి? ఏంటి మరి ఆత్మ సంబంధమైన బలులు? మనల్ని మనమే ప్రభువుకు సమర్పించుకోవాలి. మనల్ని మనమే ప్రభువునకు అప్పగించుకోవాలి. మనం అందరం పనిచేస్తేనే అది ఆత్మ సంబంధమే. దేవుని పనిలో ఉండుట. ఇప్పుడు నేను ఏ పనిలో ఉన్నాను? దేవుని పనిలో. కృపానందరావు గారు ఏ పనిలో ఉన్నారు? మీరందరూ ఎవరు ఏ పనిలో ఉన్నారు? మధ్యాహ్నం భోజనం చేసే పనిలో ఉండాలి మీరు. ఆ పనిలో లేకుండా వాక్యము వినేటువంటి పనిలో ఉన్నారు. చాలా మంచిది, చాలా సంతోషం. ఇంకా నేను ఎక్కువ చెప్తే మీరు ఉండలేరేమో, కానీ నేను ముగిస్తాను. వాక్యం వినే పని చాలా మంచిది. వాక్యమును నేర్చుకునే పని చాలా మంచిది. నేర్చుకొని దాన్ని ఏం చేయాలి? నేర్చుకుంటే చాలు. నేర్చుకుంటే సరిపోద్దా? దాన్ని ఏం చేయాలి? ఇతరులకు ప్రకటించాలి. ఇతరులను దేవుని వైపునకు మళ్లించాలి, ప్రభువులోనికి నడిపించాలి. నేను అనుకుంటున్నాను, ఇప్పుడే ఈ భవనం ఇలా నిండిపోయింది. నిజంగా ప్రతి వారం నిండిపోతే మరి ఏం చేయాలి దీన్ని? చాలా సంతోషం, మీరందరూ వచ్చారు, చాలా సంతోషం. ఆయన అంటున్నాడు, మనము సజీవమైన రాయి దగ్గరికి వచ్చాము. ఆయనే ముఖ్యమైనటువంటి మూలరాయి. ఆయనలో కట్టబడాలి, ఆయనతో కట్టబడాలి. ఆయన కానటువంటి వేరెవరితో కూడా కట్టబడటానికి అవకాశమో లేనే లేదు. కాబట్టి మనం ఇప్పుడు యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలమైన ఆత్మ సంబంధమైన బలులు
అర్పించుచు ఏం చేయాలి? మనం అర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉండినట్లు మనం అందరం ఏం చేయాలంటే మీరును ఎలాగా సజీవమైన రాళ్ళ వలె నుండి ఆత్మ సంబంధమైన మందిరంగా కట్టబడాలి. హెబ్రీయులకు రాసిన పత్రికలో అంటాడు, శరీర సంబంధమైనది ఉంది, ఆత్మ సంబంధమైనది కూడా ఉంది. ఆత్మ సంబంధంగా మనం కట్టబడితే, ఆత్మ సంబంధమైనటువంటి వారంగా మనం కట్టబడితే, ప్రభులో కట్టబడితే, ప్రభుతో కట్టబడితే మనమే ఆయన మందిరం, మనమే ఆయన ఇల్లు అంటారు. ఎవరు అండి? ఏమండి? చూడండి 7వ వచనంలో నేను చెబుతున్నాను, విశ్వసించుచున్న మీకు ఆయన అమూల్యమైన వాడు. ఎవరు అమూల్యమైన వాడు? యేసుక్రీస్తు ప్రభు అమూల్యమైన వాడు. ఎవరికి? విశ్వసించిన వారి. విశ్వసింపని వారికి ఆయన్ని ఎరగని వారుగానే ఉన్నారు. మనకి యేసుక్రీస్తు ఏమై ఉన్నాడండి? అమూల్యమైన వాడు. ఎందుకు అమూల్యమైన వాడు అంటే, అమూల్యమైన రక్తాన్ని మన కొరకు చిందించాడు. చక్కని పాట మనం పడతాం, అమూల్య రక్తము ద్వారా రక్షణ పొందిన జనుల. ఆ 2వ చరణం కూడా మీకు వచ్చి ఉంటుంది. చదువుతూ మొదటి చరణం చెప్పండి. సర్వ ప్రజలారా, పరిశుద్ధులారా పాడదాం. మనందరం కలిసి పాడాలి, మనందరం కలిసి పనిచేయాలి, మనందరం కలిసి ప్రభును చాటించాలి, మనమందరం కలిసి ప్రభులో జీవించాలి. అప్పుడు ఈ ఉత్తర కంచిలో ఇంక ఏమీ ఉండవు. ఎవరు ఉంటారు? ఆయన సంఘము, ఆయన ప్రజలు, ఆయనను వెంబడించే వారే ఉంటారు. అలా ఉండుటకు మీరు ఎల్లప్పుడూ దేవుని వాక్యాన్ని అపేక్షించాలి. దేవుని వాక్యం వినడానికి ఇవి అలాగే ఎప్పుడు కూడా ముందే వచ్చారు. ఇవాళ ఎన్ని గంటలకు వచ్చారో నాకు తెలియదు, కానీ ముందే ఉండి మీరు దేవుని వాక్యం వినాలని, దేవునిలో బలపడాలని, దేవుని కొరకు జీవించాలని, అమూల్యమైన రక్తం ద్వారా మనం కొనబడ్డామని ఎరిగిన వారంగా ఆయనలో కట్టబడాలని, మందిరంగా కట్టబడాలని నేను కోరుతూ ఆయన కొరకు మనం జీవిద్దాం. ఏమంటే ఎవరి కొరకు? ఆయన కొరకు జీవిద్దాం. ఆయన పనిలో మన వంతు ఏమైతే ఉందో అది చేయటానికి మనందరం కూడా ఏమవ్వాలా? ఆయత్తపడాలి. అలా కట్టబడాలి, అతుకుబడాలి, కట్టబడాలి అనేటువంటి గొప్ప మాట దేవుని వాక్యం జ్ఞాపకం చేస్తుంది. ఆ క్రింద మాటలు మీరు ఇంటికి వెళ్ళి చదువుకోండి. మనకు ఒక గొప్ప ఆధిక్యత, గొప్ప కృప దేవుడు అనుగ్రహించాడు. అందుకు దేవుణ్ణి ఎల్లప్పుడూ మనం స్తుతించాలి, ఆరాధించాలి. ఈ భవనమందు మనం ఆదివారాన్ని కూడుకుని ఏం చేస్తున్నామంటే, మన తండ్రి అయినటువంటి దేవుణ్ణి ప్రభు ద్వారా ఆరాధిస్తున్నాం. ఆరాధన మానాలా మానకూడదా? మానకూడదా? ప్రతి ఆదివారమున ఇది ఎందుకు ఏర్పాటు చేయబడిందంటే, దేవుణ్ణి ఆరాధించే స్థలం ఇది. మనం ఉంటేనే ఆయన ఉంటాడు, మనం లేకపోతే ఏమీ లేదు. మనం ఉంటేనే ఆయన సన్నిధి మనకు దొరుకుతుంది, ఆయన మనతో ఉంటాడు. దేవునికి ఎంత గొప్ప! ఆయన అంటున్నాడు, నేను ఉన్నవాడను అనువాడు, నిరంతరము ఉన్నవాడు మన దేవుడు. అలాంటి దేవుని నిరంతరము ప్రతి ప్రభుదినాన్న వారములో మొదటి దినమని రాయబడింది. అంటే వారం దేనితో మొదలెట్టాలంటే దేవుణ్ణి ఆరాధించడంతో మొదలు పెట్టాలి. అలా మొదలు పెడితే ప్రతి మొదలుపెట్టినటువంటి పని నిరాటంకంగా కొనసాగుతుంది. దేవుణ్ణి ఆరాధించకపోతే ఆశీర్వాదం ఉండదు, దొరకదు అనే విషయాన్ని గమనిస్తూ
దేవుడు మీకు ఇచ్చినటువంటి ఈ యొక్క భవనాన్ని ప్రతి ఆదివారం కూడి దేవుణ్ణి ఆరాధిస్తూ ఆయన పనిలో నిమగ్నమై ఉండేటువంటి సంఘముగా మీరు ఉండాలని, మరి నిమగ్నమై ఉన్నటువంటి మీకు దేవుని వాక్యాన్ని కృపానందరావు గారు వారి కుమారుడు మధురానందం, కరెక్ట్గానే చెప్పిన పేరు మధురానందం కృపానందరావు గారు. కృపానందరావు గారు దేవుని కృప పొందితే మధురానందం మధురమైనటువంటి మాటలు మీకు బోధిస్తున్నారు. మంచి సంతోషం, నేను అభినందిస్తున్నాను. మరి కృపానందరావు గారు చాలా తాపత్రయపడి ఈ యొక్క సంఘము కూడుకోవడానికి భవనాన్ని చక్కగా తీర్చిదిద్దిన దాన్ని బట్టి ఆయనకు నా వందనాలు తెలియజేస్తున్నాను. ఆ కుటుంబము మీరందరూ ఎవరి కుటుంబం? దేవుని కుటుంబం. బుల్లమ్మ గారు ఇస్సాక్ గారి యొక్క మరి కుమార్తె అల్లుడు మాణిక్యం గారు ఎవరండి? అక్కడ ఉన్నారా? ఆ బుల్లమ్మ గారు మా వదిన గారి యొక్క కుమార్తె, వారి అల్లుడు ఏమండి. సో వారి కుమారుడు మధురానందం. దేవుని సేవలో ఉండట చాలా మంచిది. వారిని అభినందిస్తూ మెచ్చుకుంటూ నా వందనాలు వారికి, వారి కుటుంబస్తులందరికీ తెలియజేస్తూ, మీకు మీ కుటుంబస్తులకి ఈ భవనం నిర్మాణం చేయడంలో ఎవరెవరైతే సహకరించారో వారందరికీ, ఎవరెవరైతే మరి విరాళాలు ఇచ్చారో వారికి కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ నేను ముగిస్తున్నాను. మీ అందరికీ నా వందనాలు. మనం ఒకరికొరకు ఏం చెప్పుకోవాలా? వందనాలు చెప్పుకోండి. క్రీస్తు సంఘాలన్నీ మనకేం చెప్తున్నాయి? వందనాలు చెప్తున్నాయి. మీ అందరిని దేవుడు దీవించి ఆశీర్వదించి కాపాడి తోడై ఉండును గాక. ఆమేన్. మరి ఎన్ సాల్మన్ రాజు గారు కూడా మనకు అనేకమైనటువంటి విషయాల్ని బోధించారు. ఆ విషయాల్లో మనం నేర్చుకున్నటువంటి అంశాలు చాలా ఉన్నాయి. ఏదేమైనప్పటికీ కూడా ఇంతవరకు కాలాతీతమైంది. చాలా సమయం అంటే బయట రాజకీయ నాయకులు వాళ్ళు ఎన్నికల కార్యక్రమాల్లో ఉండడం వల్ల, రోడ్లు బ్లాక్ కావడం వల్ల ఇక్కడికి రావడం, మన మధ్యకి రావడం లేట్ అయింది. లేట్ అయినప్పటికీ కూడా అనేకమైనటువంటి విషయాలను మనకు బోధించారు. మరి ఈ భవన నిర్మాణం గురించి నేను చెప్పినప్పుడు ఒక మాట అన్నాను, చాలా ఇబ్బందులు పడ్డారు, కష్టాలు పడ్డారని. ఎందుకన్నానంటే, ఒకరోజు నేను ఇక్కడికి వచ్చినప్పుడు కూర్చున్నటువంటి వారందరూ కూడా, చర్చిలో కూర్చున్న స్త్రీలు పురుషులు అందరూ కూడా ఇక్కడ పెద్ద పెద్ద గోతులు తీసున్నాయి. ఈ స్తంభాల కోసం పెద్ద పెద్ద గోతులు తీసేసి ఉన్నాయి. ఈ పక్కన కూడా గోతులు తీసున్నాయి. ఆ గోతులు అలా వదిలేసి పక్క పక్కన చైర్స్ వేసుకొని, లేదంటే కింద కూర్చొనేవి ఏమైనా వేసుకొని, చాపలు వేసుకొని కూర్చొని ఉన్నారు. అంటే పాత భవనం బలమైనది కాకపోవడం చేత దీన్ని బలపరచాలనే ఉద్దేశంతో ఈ స్తంభాలను ఏర్పాటు చేయడానికి ఆ గోతులను తవ్వారు. ఆ గోతులు తవ్విన తర్వాత మరి వెంటనే కట్టేస్తారేమో అనుకుంటే అలా కాలేదు. ఎందుకంటే తగినటువంటి ఆర్థిక సహాయం లేకపోవడం చేత, వారికి ఆ స్తోమత లేకపోవడం చేత చాలా కాలం ఆ గోతులు అలాగే ఉంచేశారు. అవన్నీ మీ అందరికీ కూడా బాగా తెలుసు. మరి దేవుడు ఎప్పుడు ఎవరికి ఏది ఏర్పాటు చేయగలుగుతాడో అప్పుడే చేస్తాడు. కానీ మనం ఓపికగా ఉన్నాం, ఓర్పుతో ఉన్నాం కాబట్టి ఈ సమయానికి ఈ యొక్క భవనం తయారైంది. దాంట్లో కృషి చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా దేవుని పేరిట వందనాలు తెలియజేస్తున్నాను. గతంలో అంటే పూర్వకాలంలో దేవుని ఆరాధించినటువంటి పద్ధతి వేరు, ఇప్పుడు ఆరాధించే పద్ధతి వేరు. కారణం ఏంటంటే, పూర్వకాలంలో మరి మోషే ధర్మశాస్త్రం ప్రకారంగా వారు ఆరాధించారు. దేవాలయం అనేటువంటిది ఎక్కడో ఉండేది. ఆ దేవాలయానికి మళ్ళీ పరిశుద్ధ స్థలం, అతి పరిశుద్ధ స్థలం ఇవన్నీ కూడా ఉండేవి. దేవాలయంలో ప్రవేశించడానికి ఎన్నో నియమాలు ఉండేవి. అలాగే బలిపీఠం దగ్గర బలులు అర్పించడానికి కూడా అనేకమైనటువంటి నియమాలని
పాటిస్తూ ఉండేవారు, యాజకులు ఉండేవారు, ప్రధాన యాజకులు ఉండేవారు. ఇలా ఎంతో సిస్టమ్ అనేటువంటిది ఉండేది. మరి ఆరాధించడానికి అక్కడికి ఆ దేవాలయానికి మాత్రమే వెళ్ళేవారు. ఎప్పుడైతే మన క్రీస్తు ప్రభువు వారు సిలువలో తన రక్తాన్ని కార్చి అక్కడ బలియాగం అయ్యారో అప్పుడే ఆ దేవాలయం యొక్క తెర చినిగిపోయింది. అంటే ఈ పరిశుద్ధ స్థలము, అతి పరిశుద్ధ స్థలము, యాజకులు, ప్రధాన యాజకులు ఇవన్నీ కూడా రద్దు చేయబడ్డాయి. మోషే ధర్మశాస్త్రం నెరవేర్చబడింది అక్కడితో. మరి పాత నిబంధన ఆ తాలూకు ముసుగు అనేటువంటిది మన మీద నుంచి తొలగిపోయింది. ఇప్పుడు మరి యేసుక్రీస్తు ప్రభువు వారు తన సంఘాన్ని స్థాపించిన తర్వాత ఎక్కడ ఆరాధించారు? మరి వారు ఎక్కడైనా ఆరాధించారు, ఇంటింటా కూడుకున్నారు. మన వాక్యంలో గమనించినట్లయితే ఇంటింటా రొట్టె విరుచుచు అని ఉంది. అంటే ఇళ్ళ దగ్గర కూడా వాళ్ళు వెళ్ళి ప్రార్థన పెట్టుకొని రొట్టె విరిచినట్టు కనబడుతుంది. ఒకసారి అపోస్తుల కార్యాల గ్రంథము 2వ అధ్యాయం 46వ వచనం చూడండి. నేనే చదువుతాను. మరియు వారు ఏక మనస్కులే ప్రతిదినము దేవాలయములో తప్పక కూడుకొనుచు ఇంటింటా రొట్టె విరుచుచు దేవునిని స్తుతించుచు ప్రజలందరి వలన దయ పొందిన వారై ఆనందముతోనూ నిష్కపటమైన హృదయముతోనూ ఆహారము పుచ్చుకొని చుండిరి. మరియు ప్రభువు రక్షణ పొందుచున్న వారని అనుదినము వారితో చేర్చుచుండే. ఈ వాక్య భాగం మనం అనేక సార్లు చదువుకున్నదే. కాబట్టి ఇక్కడ దేవాలయంలో వాళ్ళు కూడుకున్నప్పటికీ కూడా, అంటే అప్పట్లో ఉండేటువంటి దేవాలయాలను కూడుకోవడానికి వాళ్ళు ఉపయోగించుకున్నారు. కానీ దేవాలయాలు లేనటువంటి పక్షంలో కూడా వాళ్ళు ఆరాధించడం మానలేదు. మరి దేవాలయాలు ఉన్నటువంటి రోజుల్లో కూడా మరి ఇశ్రాయేలు ప్రజలు ఈజిప్టుకి వెళ్ళిపోయినప్పుడు, మరి ఫరో రాజుల యొక్క దాస్యంలో ఉన్నప్పుడు, మోషే వారిని నడిపించినప్పుడు వాళ్ళు ఎక్కడ ఆరాధించారు? మరి వాళ్ళు ఎక్కడుంటే అక్కడే గుడారం ఏర్పాటు చేసుకున్నారు, ఎక్కడుంటే అక్కడే బలిపీఠాన్ని నిర్మించుకున్నారు. ఇవన్నీ కూడా మనకి తెలిసినటువంటి విషయాలు. దేవుడు మనకి చాలా అందుబాటులోకి తీసుకొచ్చాడు. అంటే దేవుని యొక్క వాక్యాన్ని మన దగ్గరికి తీసుకొచ్చాడు. మనమే ఎక్కడికో వెళ్లకుండా ఈ రోజున మన చేతిలో దైవ గ్రంథం రావడం అనేటువంటిదే మనం చేసుకున్నటువంటి గొప్ప అదృష్టంగా భావించాలి. అంటే దేవుడు మనకి ఇచ్చినటువంటి గొప్ప రక్షణ వల్ల దాన్ని మనం తెచ్చుకున్నాం. కాబట్టి ఈ విధంగా మనం గమనించినట్లయితే మనం ఎంతో జాగ్రత్తగా ఈ యొక్క సంఘాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. ప్రతి ఒక్కరూ ప్రతి ఒక్క అవయవం, ఆ అవయవాలన్నీ కూడా కలిసికట్టుగా ఉండి, మరి ఇంకో మాట కూడా మనం చూస్తున్నాం, కొన్ని సంఘాల్లో విభేదాలు వస్తూ ఉంటాయి. అవి మనకు ఆల్రెడీ ఆది కాలంలోనే అవి కూడా పౌలు గారు హెచ్చరించడం జరిగింది. ఒకసారి కొరింథీయులకు రాసిన పత్రిక 11 మొదటి కొరింథీయులు 11వ అధ్యాయం 16వ వచనంలో చూడండి. ఎవడైనానో కలహప్రియుడిగా కనబడిన ఎడల మాలోనైననో దేవుని సంఘములోనైననో ఇట్టి ఆచారం లేదని వాడు తెలుసుకొనవలెను. అంటే దేవుని యొక్క సంఘములో అటువంటి ఆచారం కానీ లేదంటే అటువంటి ఆలోచన కానీ లేదని తెలుసుకోండి. అలా లేకుండా ఉంటేనే అది క్రీస్తు సంఘముగా పిలువబడుతుంది. అటువంటి వారికి దూరముగా ఉండండి అని మరో చోట రాశాడు. తొలగిపోమ్మని కూడా రాయడం జరిగింది. సో మరి ఎక్కువగా నేను ఈ విషయాల గురించి నేను చెప్పదలుచుకోలేదు. కానీ మరి నాకు ఇచ్చినటువంటి కొద్ది అంశాల గురించి నేను చెప్పాను సమయాన్ని బట్టి. ఇప్పుడు మరి కృపానందం గారు కానీ లేదంటే మధురానందరావు గారు కానీ ఇక్కడికి వచ్చి మరి కొన్ని విషయాలు ఈ భవన నిర్మాణం గురించి, సంఘం యొక్క ఏర్పాటు గురించి, వారి సహకారం గురించి కొన్ని విషయాలు తెలియజేయవలసిందిగా కోరుచున్నాను. మొదటిగా తండ్రి దేవునికి నా కృతజ్ఞతలు, అలాగే చేరువచ్చినటువంటి పెద్దలకు నా హృదయపూర్వక వందనాలు, అలాగే సంఘమైనటువంటి మీ అందరికి కూడా నా హృదయపూర్వక వందనాలండి. దీని గురించి చెప్పే అంత సమయం ఇప్పుడు లేదు. ఎందుకంటే 1:40 కావస్తుంది. దీన్ని ఎలా నిర్మించుకున్నాం అన్నది మనందరికీ తెలుసు. ఇదంతా దేవుని కృప అంతే. ఎందుకంటే దీన్ని నిర్మించుకోవడానికి ఖర్చులు చాలా అవుతాయి, మనకు తెలియదే ఉంది. ఇప్పుడు ఒకే ఒక మాట చెప్తాను, ఈ నిర్మాణం అంతటిలోనూ కూడా ఇద్దరు మేస్త్రులతో పనిచేయించాను. వాళ్ళిద్దరే దీని అంతటినీ నిర్మించి ఇలాగా మన చేతులకి ఇచ్చారు. క్రింద ఉన్నారు వాళ్ళు, పైకి రాలేదు, క్రింద ఉన్నారు వాళ్ళిద్దరు కూడాను. ఇద్దరి ద్వారా ఇదంతా దేవుడు మనకి నిర్మాణం చేసాడు. చాలా కష్టపడి చేశారండి ఆ పిల్లలిద్దరు కూడా.
ఉదయం వచ్చి 3 గంటల వరకు పనిచేసేవారు. ఎక్కడ ఎలా చేయరు పని, అలా చేసి దీన్ని మనకు అందించారు. ఈ నిర్మాణం ఇలా అందంగా మారడానికి కష్టపడిన కష్టాన్ని మర్చిపోయేటువంటి ఆనందాన్ని దీన్ని అంత ఇచ్చిన తర్వాత, అంటే తల్లి గర్భం ధరించినప్పుడు మోసినప్పుడు కష్టపడి కన్న తర్వాత ఫ్రీ అయిపోయి ఆనందంలో ఆ కష్టాన్ని మర్చిపోద్ది అంటారు కదా, అలాగా దేవుడు కష్టపడుతూ ఉన్నాం, ఆ కష్టాన్ని ఎప్పటికప్పుడు మర్చిపోయేలా చేసుకుంటూ వచ్చాడు. సో ఇప్పుడు కష్టం ఉందనేటువంటి బాధ లేదు. ఆ దేవుడిని ఆరాధించుకోవడానికి, మనందరం కలుసుకోవడానికి చక్కని నిర్మాణాన్ని ఇచ్చాడనేటువంటి సంతోషం మిగిలింది. అందుని బట్టి దేవునికి మనం ఇప్పుడు కృతజ్ఞతలు చెల్లించుకుందాం. ఈ సమయంలో మరి ముఖ్యంగా వాతావరణ పరిస్థితులు ఎలా ఉన్నప్పటికీ, అలాగే వారికి ఉన్నటువంటి కార్యభావం ఎలా ఉన్నప్పటికీ వాటన్నిటినీ కూడా ప్రక్కన పెట్టి మన కొరకు మరి చంటంకిల్ గారి కుటుంబం, అలాగే బాబాయ్ గారి కుటుంబం, జాండపన్ బాబాయ్ గారి కుటుంబం, ఇరువురు కూడా మా మధ్యకి రావడం అనేటువంటి చాలా సంతోషం. దూర ప్రాంతమైన ఆహ్వానాన్ని మన్నించి వచ్చారండి. అందుని బట్టి వారికి సంఘం తరపున మరొకసారి కుటుంబాలు ఇరువురికి నా వందనాలు తెలియపరుచుకుంటున్నాను. అలాగే నా ఆహ్వానాన్ని మన్నించి మరి దూర ప్రాంతాల నుంచి, కాకినాడ నుంచి, రాజమండ్రి నుంచి, అలా మా చిన్ననాళ్ళు వీళ్ళందరూ వచ్చారు. నా ఫోన్ల ద్వారా చెప్పడం, వారు నిజంగా రావడం, మీ అందరూ కూడా చక్కగా సహకరించారు. ఎవరి రాత్రి 1 గంట అయ్యిందండి ఈ పనులన్నీ శుభ్రపరచుకోవడానికి, చేసుకోవడానికి. మళ్ళీ ఉదయం 4 గంటలకు మళ్ళీ మొదలు పెట్టారు. అయిపోయింది, ఇంకో గంట అయితే అయిపోయినట్టే. ఇక్కడతో అయిపోలేదని మాత్రం గుర్తుపెట్టుకోండి అంతే. ప్రతి ఆదివారం మన పని ఇది. అందుకే ఈ కష్టం అంతా. ప్రతి ఆదివారం మనం ఇక్కడ కలుసుకుంటేనే, కూడుకుంటేనే, సహవాసంగా దేవుణ్ణి ఘనంగా ఆరాధించుకుంటేనే ఈ కష్టం వెనకాల ఉన్నటువంటి ఆనందాన్ని మన కుటుంబాలు అనుభవించగలుగుతాయి. ఈ రోజుతో మా పని అయిపోయింది అని అనుకుంటే దేవుని దగ్గర మన పని కూడా అయిపోద్ది. కాబట్టి ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలి. దేవుని ఆరాధించేటువంటి క్రమంలో మనందరం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇక్కడ మరి నాన్నగారు ఆహ్వానాన్ని మన్నించే సేవకులు కూడా మన మధ్యకి వచ్చారు, చాలామంది సేవకులు. వారికి కూడా నా హృదయపూర్వక వందనాలు క్రీస్తు ప్రభు నామములో తెలియపరుస్తున్నాను. అలాగే బీసీ కాలనీ ఉన్నటువంటి సంఘ విశ్వాసులు, వారికి నా హృదయపూర్వక వందనాలు. వారు ఎండను నడుచుకుంటూ వచ్చారండి. బాధ వేసింది వాళ్ళని చూసి. కానీ దేవుని పని కదండి, మనం వెళ్ళమేమో వెళ్ళాలా కానీ వచ్చారు. మనం కూడా అలా వెళ్ళాలి అక్కడ కార్యం జరిగినప్పుడు. చాలా మంచిది. అలాగే మరి మా భార్య పనిచేసేటువంటి స్కూల్లో స్టాఫ్ కూడా మరి అమ్మాయి ఆహ్వానాన్ని మన్నించి వచ్చారు. లోపల ప్లేస్ లేదు కాబట్టి బయట ఉండిపోయారు. ఇంకా లానక లేదు ప్లేస్ మనకు లోపలికే. సో బయట ఉండిపోయారు. వీరందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మరి వచ్చినటువంటి అందరూ అనుదిన ప్రార్థనలో ఈ మరి స్థానిక క్రీస్తు సంఘం దినదిన క్షేమాభివృద్ధి చెందాలని ప్రార్థించండి. ఇంకా మరి సంఘం ద్వారా నిర్మాణం అయిపోయింది. ఇప్పుడు దేవుడు చెప్పినటువంటి ఇంకా అనేక కార్యక్రమాలు ఉన్నాయి. అవన్నీ చేయాలి మనం. అవన్నీ చేయాలంటే మనం అందరం గుప్పులు బిగించాలి. ఎలా అంటే అందరూ కలిసికట్టుగా ఉండాలని. సరే అండి, ఏదేమైనా దేవుడు మనందరినీ బలపరచాలని కోరుకుంటూ మరి ఇంతవరకు వాక్యాన్ని అందించినటువంటి మరి 20 దాసులకి, అలాగే నడిపించినటువంటి మరి పెద్దవారికి నా హృదయపూర్వక వందనాలు మరొకసారి చెల్లించుకుంటూ నా మాటలు ముగిస్తున్నానండి. మరలా సూర్యభవంకల్ గారికి సమయాన్ని ఇస్తున్నాను. మరి చివరి ప్రార్థన వారు మరి ఎవరితో చేయిస్తారో చేయించి ముగించాలని కోరుతున్నాను. ప్రార్థన అయిన అనంతరము మరి భోజనాలు ఏర్పాట్లు ఉన్నాయి. దయచేసి బీసీ కాలనీ నుంచి వచ్చినటువంటి విశ్వాసులు కానీ, అలాగే సేవకులైనటువంటి వారు కానీ పైకి వెళ్ళి అక్కడ మీ కొరకు ఏర్పాటు చేయడం జరిగింది. అక్కడ భోజనం చేయండి. అలాగే స్థానిక సంఘమైనటువంటి విశ్వాసులు క్రిందన చర్చ్ బిల్డింగ్ ఖాళీగా ఉంది కదండి, దాంట్లో మీకోసం ఏర్పాటు చేయబడింది. అందరు క్యాటరింగే కాబట్టి కొంచెం లైన్గా నించుని పెట్టించేసుకుని తినేసేసి ఏ ఇబ్బంది పడొద్దు. ఏదైనా తక్కువైతే దయతో మీరు మన్నించి అన్నీ సర్దుకుని సంతోషంగా ప్రార్థించక నుంచి వెళ్ళాలని నేను ప్రేమతో మిమ్మల్ని అందరినీ కోరుతూ నా మాటలు ముగిస్తున్నాను. అందరికీ నా వందనాలండి. మరి ఆయన మాటల్లో మనకు అర్థమైంది వారు ఏ విధంగా ప్రయాసకి వచ్చి ఈ భవన నిర్మాణం చేశారనేది, ఎవరు చేశారనేది, వాళ్ళు ఎంత శ్రద్ధ తీసుకున్నారనేటువంటి విషయాలను మనం చెప్పడం జరిగింది. మరి ముఖ్యంగా ఈ సంఘంలో ఏంటంటే వాక్యాన్ని శ్రద్ధగా వినడం, దాన్ని తార్కికంగా అర్థం చేసుకోవడం, ఇది చాలా ప్రాముఖ్యమైనది. ఆ విషయంలో వెనకబడి లేదు. ఎందుకంటే నేను ఆయా సందర్భాల్లో వచ్చినప్పుడు నేను సరిగ్గా మాట్లాడలేకపోయినా సరే వాళ్ళు ముందే అందించేస్తారు వాక్యాన్ని తీసుకొచ్చి. అంత జాగ్రత్తగా తార్కిక పద్ధతిలో ఇక్కడ దేవుని యొక్క వాక్యాన్ని బోధించారు. చాలా సంతోషం.
మరి కాలాతీతమైనది. ఇంకా చివరిగా ఒక ప్రార్థన చేసి ముగించాలని కోరుతున్నాను. మరి మన మధ్య ఉండేటువంటి బుచ్చిబాబు గారు వచ్చి చివరి ప్రార్థన చేసి ముగించవలసిందిగా కోరుతున్నాను. ప్రార్థన చేసుకుందామండి. అందరూ తలలో ఉంచి కళ్ళు మూసుకోవాలని కోరుతున్నాము. మమ్మల్ని అతి మిక్కిలిగా ప్రేమించిన పరలోకపు తండ్రి, మీ మహోన్నతమైన ఉన్నతమైన నామానికి వందనాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాము. దయవలనైనా ప్రేమమైన ఈ స్థలంలో మా తండ్రి అన్నయ్య కృపానందం గారి చేత నడిపించబడుతున్నటువంటి మీ సంఘాన్ని ప్రేమతో దీవించి ఆశీర్వదించారు. బహుగా దేవా వారిని బలపరిచినట్టుగా స్తోత్రాలు. మీ సేవకుని వారి కుటుంబాన్ని మీరు ఎంతగానో బలంగా వాడుకొని ఉన్నారు. తండ్రి కట్టబడినటువంటి దేవ ఈ కట్టడంలో అన్నయ్య కుటుంబం యొక్క శ్రమ, వారి కుమారుని యొక్క ప్రయాస, అలాగే మా తన స్థానిక సంఘం చేసినటువంటి దేవా ఘనమైన పరిస్థితిని బట్టి దేవా, వారు ఇచ్చినటువంటి కానుకలను బట్టి, వారి ఉత్సాహాన్ని బట్టి దేవా దీవించి ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం. అలాగే మా తండ్రి సమయంలో ఈ మంచి కార్యానికి విచ్చేసినటువంటి దేవా జాండత్మయ్య గారు, అలాగే మా సల్మదయ్య అయ్యగారిని గారు జ్ఞాపకం చేసుకోండి దేవా. వారు పరిచర్యలను, వారు నడిపించే అనేక మంది సేవకులను దేవా మీకు మహిమకరంగా దేవా వారి వారి కుటుంబాలకును దేవా మరి మీ ప్రియులకు ఆశీర్వాదకరంగా మార్చి అనేకులు మా తండ్రి నీ సత్యంలోనికి మళ్లించడానికి వారి ప్రయాస ద్వారా అనేకులు రక్షణ పొందడానికి కృప చూపమని విజ్ఞాపన చేస్తున్నాం. అలాగే నడిపించిన మీ దాసుని కుటుంబాన్ని దేవా దీవించి ఆశీర్వదించండి. దయలనైనా అన్నయ్య చేత పిలువబడినటువంటి అనేక మంది సేవకులు దేవా అలాగనే బంధువర్గాలు మా నాయన ఈ సమయంలో తండ్రి 2 సంఘాల నుండి వచ్చినటువంటి ప్రతి కుటుంబాన్ని దీవించమని ప్రార్థన చేస్తున్నాం. ఈ నిర్మాణంలో మా నాయన ప్రతి అవయవము ఎలాగైతే అతుకుబడి ఒక్క శరీరముగా మా తండ్రి అభివృద్ధి చెందుతుందో అలాగే మా తండ్రి సంఘము అభివృద్ధి చెందుచు దేవా ఆత్మీయంగా బలపడుచు దేవా యొక్క సంఘ నిర్మాణంలో దేవా ఎంతైతే మీ సహాయం ఉందో అలాగే మా తండ్రి బిల్డింగ్ నిర్మాణ విషయంలో సహకరించిన ప్రతి కుటుంబాన్ని ఆశీర్వదించండి. ఇంకా దేవా రుణం ఉండొచ్చు తండ్రి, ఇంకా కావలసిన లోటుపాట్లు కూడా ఉండొచ్చు నాయన. సంఘం ఐక్యతతో అలాంటి దేవా ఏ లోటు లేకుండా దేవా ఏ రుణము లేకుండా తీర్చాలనే మంచి ఆలోచన వారిలో కలిగించమని ప్రార్థిస్తున్నాం. దయగలనైన అన్నయ్య ఏర్పాటు చేసిన దేవా విందు విషయమై మీకు వందనాలు. అనేకులు భుజిస్తూ ఉండగా మంచి ఆరోగ్యం, బలము, శక్తినివ్వండి. తయారు చేసిన బిడ్డలను, దానికి సహకరించిన కుటుంబాలు కూడా దీవించి ఆశీర్వదించమని, ఈ కార్యాంతరం కూడా తిరిగి వెళ్ళే మార్గాల్లో కూడా మా అందరికీ తోడుగా ఉండమని దేవా ముఖ్యంగా మా తండ్రి మీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా మీరు సంకల్పించిన ఆ సంకల్పం ద్వారా మేమందరూ ఆశీర్వదించబడి సంకల్పానుసారంగా మేమందరూ జీవించడానికి సహాయం చేయమని ప్రార్థన మనవులన్నీ కూడా మా ప్రభువును మీ ప్రియ కుమారుడునైన క్రీస్తు యేసు నామములో మిక్కిలి వినయంతో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు. సమర్పించండి. ప్రార్థన ముగిసినది గనుక వారు ఏర్పాటు చేసినటువంటి విందు కింది ప్రాంతానికి వెళ్ళి మనం తీసుకొని నిష్క్రమించవచ్చు. అందరికీ కూడా వందనాలండి క్రీస్తు పేరిట. నెమ్మదిగా దిగండమ్మా, ఒకరినొకరు గెంటుకోవద్దు. పిల్లలు గెంటుకోకండి, పడిపోతారు. నాయనబాబు చెప్పినట్లుగా మరి ఎవరు ఎక్కడికి వెళ్ళాలో వారు ముందుగానే విషయాన్ని తెలియజేస్తున్నారు కనుక అలాగున మీరందరూ కూడా సహకరించాలని ప్రేమతో కోరుతూ ఉన్నాను. మెట్లు కొంచెం ఇరుగ్గా ఉన్నాయి కాబట్టి నెమ్మదిగా దిగండి.